నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సంజయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చాను. లోకేష్ గారిని కలిసారా? కలిసామండి. ఏంటన్న అసలు ఎలా అనిపిస్తుంది లోకేష్ గారు ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజలకి మరింత చేరువయ్యారంటారా? సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటారు ఈయన దగ్గరికి వచ్చి? మీ అభిప్రాయం ఏంటి అసలు? యాక్చువల్గా బయట లోకేష్ గారి గురించి మీడియాలో ప్రొజెక్ట్ అయిన దానికి నేను ఇక్కడ చూసిన దానికి అసలు సంబంధమే లేదు. బయట ఆయన్ని నాకు అనిపించింది ఏంటంటే ఇన్నాళ్ళు ఏదో విలన్గా ప్రొజెక్ట్ చేయాలన్నట్లు చాలామంది ట్రై చేశారు అనిపించింది. నేను మనసాక్షితో చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకుని నేను దాదాపు గంట సేపు వెయిట్ చేశాను. ఫస్ట్ రోలోనే కూర్చున్నాను, కానీ ఆయన రిసీవ్ చేసుకున్న విధానం, ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్, చాలామంది చెక్లు ఇవ్వడానికి వచ్చారు ఈ వరద ప్రాంత ప్రజలకి సహాయం చేసే విధానంలో. మ్యాక్సిమం ఏంటంటే నేనేమనుకున్నా అంటే ముందు వాళ్ళని పిలుస్తారేమో అనుకున్నాను, కానీ నాకు అది మిరక్లెస్గా అనిపించింది. అక్కడ ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో వస్తారో, లేకపోతే ఎవరైతే చిన్నపిల్లలను చంటి పిల్లలను తీసుకుని వచ్చారో, లేకపోతే ఎవరైతే కొంచెం వికలాంగులు ఉన్నారో వాళ్ళని ముందు మీట్ అయిన విధానం కావచ్చు, వాళ్ళు వచ్చేటప్పుడే ఈయన నవ్వుతా ముఖం పెట్టి వాళ్ళని గ్రీట్ చేసిన విధానం ఏదైతే ఉందో, టు బీ ఫ్రాంక్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ నేను అది కొంచెం స్టన్నింగ్గానే ఫీల్ అవుతున్నాను ఆ పద్ధతిని ఆయన దగ్గర. ఎలా అనిపించింది? దగ్గర నుంచి చూసారు కదా లోకేష్ గారిని, మీతో మాట్లాడినప్పుడు కానీ మీ సమస్య చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ కానీ ఏ విధంగా అనిపించింది అసలు? ఆయన సమస్య పట్ల స్పందిస్తున్న తీరు ఏదైతే ఉందో, ఆయన ముందు అసలు మనతో మాట్లాడుతానే మనం ఏదైతే మనం ఆయన చేతికి రిప్రజెంటేషన్ ఇస్తున్నామో దాన్ని చాలా అంటే మనం మాట్లాడుతున్నప్పుడే ఆయన దాని నుంచి గోత్రు అంటే దానిలోకి వెళ్ళి దానిలో ఏముందనేది అట గ్లాన్స్ గమనించి వెంటనే ఆయనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దీని మీద నేను త్వరగా పరిష్కరిస్తాను అన్నట్లు విషయ పరిజ్ఞానం ఆయనకి ఉంది. రెండు, విషయం మీద అవగాహన ఎంత ఎక్కువ కావలిస్తే అంత తెచ్చుకునే ఆ రిసీవింగ్ మైండ్ కూడా ఆయనలో నేను అది గమనించాను. అంటే ముఖ్యంగా ఆయన మీద గతంలో ఎన్నో ట్రోల్స్ చూసాం మనం, పప్పు అని, ఎందుకు చేతనైనా, ఇలాంటి ఎన్నో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మీ గుడివాడకు సంబంధించిన కొడాలి నాని అయితే ఇంకెన్నో మాటలు మాట్లాడారు. ఈరోజు మీరు ఆయనతో మాట్లాడిన తర్వాత ఎలా అనిపించింది అసలు? కంప్లీట్గా ఏ విధంగా మీకు అనిపించింది ఆయన చూసినప్పుడు? మీరు ట్రోల్సే పార్ట్ అంటే ట్రోల్స్ గురించి, ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళు చేశారు, కాదనడం లేదు, కానీ వాటికి ఈయనకి అసలు సంబంధం లేదన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. చాలా నాకు ఫస్ట్లో లోకేష్ గారి స్పీచ్లు నేను చాలా విన్నాను, అప్పటికిప్పటికి అసలు సంబంధమే లేదు, చాలా విషయ పరిజ్ఞానం కావచ్చు చాలా ఎక్కువ పెరిగింది. నా మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఆయన లైఫ్లో వాళ్ళ నాన్నగారి కంటే మించే రాజకీయ నాయకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుందండి ప్రజా దర్బార్ డైరెక్ట్గా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించే ప్రక్రియ, వెసులుబాటు కానీ ఎలా అనిపించింది అసలు మీకు? సాధారణంగా అది ఆ మాటే చెప్పాలనుకున్నాను మీతో. నేను చిన్న పల్లెటూరు తీసుకున్నా కానీ వార్డు మెంబర్ని మనం కలవాలన్నా కానీ బయట చాలాసేపు వెయిట్ చేయిస్తారు మనతో. అలాంటిది మార్నింగ్ ఇక్కడికి రాగానే ఒక మన రిప్రజెంటేషన్ చూసి ఒక టోకెన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి అక్కడ లోకేష్ గారు వచ్చేంత వరకు కూడా అక్కడ ఈవెన్ మనకి దాహం అనేది కూడా వేయకుండా వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, తర్వాత ఒకవేళ ఏమన్నా వెయిట్ చేయలేని పరిస్థితులు ఉంటే వారిని త్వరగా మాట్లాడి పంపించడం కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే మెయిన్లీ ఏంటి అంటే ప్రజల దగ్గర నుంచి అనుసంధానం అవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అర్థమవుతూ ఉంది. ఎలా అనిపించింది అసలు ఈ 100 రోజుల పాలన? 100 రోజుల పాలన అయితే నాకు బాగుందనిపించింది. ఎందుకంటే ఒక ప్రభుత్వం పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ మీద పనిచేయడం కావచ్చు, దాని మీద కొత్తగా మోడిఫికేషన్స్ చేయడం కావచ్చు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, వీటిలన్నిటి మీద గమనించినట్లయితే పాలన బాగుందనిపించింది. అంటే ముఖ్యంగా మంత్రుల తీరు ఎలా ఉందండి గత ప్రభుత్వంతో పోలిస్తే? ఇప్పుడు ఉన్న మంత్రుల పనితీరు ఎలా అనిపించింది మీకు అసలు? మంత్రుల పనితీరు తీసుకున్నట్లయితే ఇదివరకు మంత్రుల దగ్గరికి వెళ్తే మమ్మల్ని మళ్ళీ కలవండి అనే మాట వినిపించేది, కానీ అసలు నా వరకు నాకు అనిపించింది ఏంటంటే మంత్రులతో కూడా పని లేకుండా ఇక్కడ పరిష్కారం జరుగుతుందని భావిస్తున్నాను నేను. అంటే డైరెక్ట్గా ప్రజలకి నేరుగా అనుసంధానం ఎప్పుడైతే అవుతున్నారో నారా లోకేష్ గారు ఎక్కువ శ్రమ తీసుకుని తిరగాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. అఫ్కోర్స్ 200%. ఎందుకంటే ఇంత నేరుగా వచ్చి చెప్పుకుంటున్నప్పుడు సమస్య పరిష్కారం అవ్వడం అవ్వకపోవడం కాసేపు పక్కన పెడదాం పార్టీ, ఎందుకంటే దానిలో పాసిబిలిటీస్ అనేది వాళ్ళు కూడా చూడాలి కాబట్టి అడిగిన ప్రతిదీ చేయలేరు ఎవరు, కానీ ఆ రిసీవింగ్ ఏదైతే ఉందో దాంతోనే సగం సాటిస్ఫాక్షన్తో ప్రజలు వెళ్ళడం అయితే నేను గమనించాను. ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? మాటల్లో చెప్పలేను. నమస్తే అండి, మీ పేరు? నాగేష్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సత్యసాయి జిల్లా కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలం. ఏంటి ప్రజా దర్బార్కి ఏ సమస్య మీద వచ్చారు? మా తాత నెట్టికంటప్ప గారు కొన్నారు సార్, 19 ఎకరాల 80 సెంట్లు కొన్నాడు. మా సన్నతాత కొడుకు ఆంజనేయులు అనే ఆయన మా అమ్మకు తెలుకోకుండా డాక్యుమెంట్ వేరే అతనితో ఇప్పించుకొని
ఆయన భార్య పేరు 9 ఎకరాల 88 సెంట్లు ఎక్కించుకోగా అవి ఎక్కించుకున్న తర్వాత ఇగో నూనె లేక అద్ది ఇవన్నీ డాక్యుమెంట్లు అద్ది చేయించుకున్నాడు. అది మేము పెద్దోళ్ళు ఇప్పుడు వయసు అయిన తర్వాత మేము కనుక్కోగా ఆయన ఏమంటుంటే దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఆయన లేదు మేము తాత రాసినాడు అది అని చెప్పి నేను నాటకాలు చేస్తున్నాడు. చేయగా మేము ఆర్డీఓకి అప్పీల్ వేసుకున్నాం. ఆర్డీఓకి వేసుకోగా ఎంఆర్ఓని వాళ్ళని విచారించేసి రాయమని చెప్పినారు. రాయమని చెప్పి ఆర్ఐ మేడము వాళ్ళు వచ్చినారు. వచ్చింటే ఆ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ అని తెలిసిపోయింది. తెలిసిపోగా ఆర్ఐ మేడం సరళ ఏం చేసింది, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఆయమ వాళ్ళకి మండల నాయకులు ఎమ్మెల్యే అండగా చూసుకొని ఆర్ఐ మేడం వాళ్ళకే రిపోర్ట్ దొంగ డాక్యుమెంట్ సృష్టించుకుని వాళ్ళకే రాసింది. ఆంజనేయులు అనే వాళ్ళకి చౌడమ్మ పేరుటుండే వాళ్ళకి మాకు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు మొత్తం అన్ని రకాల ఉన్నా కూడా మాకు న్యాయం జరగలేదు. మొన్న నమస్తే అండి, మీ పేరు? సార్ రామకృష్ణ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సత్యసాయి జిల్లా కనగనపల్లి మండలము కొండపల్లి గ్రామము 9 సార్ల రెవెన్యూ భూమి. ఎందుకు వచ్చారు ఇక్కడ? ప్రజా దర్బార్ రావడానికి కారణం ఏంటి? ఏ సమస్య మీద వచ్చారు? ల్యాండ్ ఇష్యూ సార్. ఏం జరిగింది అసలు? మేము సాగు చేసుకుంటూ ఉండం. మాకు మా ఇందిరామ కాలంలోనే మాకు పట్టా ఇచ్చారు సార్. ఇచ్చింటారే అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు అన్యాయంగా అక్రమంగా మా మీద మానసికంగా విత్తి బండి ఆదినారాయణ, బండి నాగరాజు వీళ్ళు భూమి ఆక్వై చేసి దగ్గర 1.5 ఎకరా రాశారు మాకు. ఆ ల్యాండ్లోకి రానికోకుండా నీ దిక్కుని సాటి చెప్పుకోపని చెప్పేసి మానసికంగా వేధిస్తున్నారు. మా భూమి మాకు ఇవ్వని చెప్పేస్తే మమ్మల్ని కులం పేరు దూషించి మమ్మల్ని మానసికంగా నువ్వు ఎంతరా నువ్వు, నీ బతికెంతరా, నువ్వు మాదిగినా కొడుకు అని చెప్పేసి బండబూతులు తిట్టి మమ్మల్ని మాట్లాడినారు. పోలీస్ స్టేషన్ కనగానిపల్లి పోలీస్ స్టేషన్ మందు తాగి పడిపోయి నేను అప్పటికప్పుడు పోలీసు విద్యార్థి కాపాడి అనంతపురం జిల్లాకి ప్రభుత్వ హాస్పిటల్కి చేసినాక ఆరోగ్యంగా నేను ఇప్పుడు బయటకు వచ్చినాను. కానీ వాళ్ళు కేసు అయితే అయింది, కానీ మరి ధర్మారం డివిజన్ డిఎస్పీ సారు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వాళ్ళని ఇప్పుడు వరకు అంది పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకుంటే దండించింది కానీ ఏ పాపం పోలేదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతున్నా కూడా దళితుల మీద మా మీద ఇప్పటికీ కూడా కొన్ని మన అనంతపురం జిల్లా నుంచి కూడా మన కనగనపల్లి డివిజన్లో ఎంతోమంది మానసికంగా వేధిస్తున్నారు. మా పైన గౌరవనీయులైన పెద్దలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సారు అందరూ కూడా యాక్షన్ తీసుకొని దళితుల మీద అన్యాయం జరగకూడదు, న్యాయం చేయాలని మేము ఆశపడుతూ మరి వెంటనే వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళు వెంటనే ఫోన్ చేసి దళితుల మీద కావాల్సిన భూములు అయితే అన్యాయం కోల్పోకుండా న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు చేసుకుంటున్నాం. జై భీమ్.